derivative of x to the power of 5. The derivative sum అంటే ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ లిమిట్స్ అండ్ డెరివేటివ్స్ అనమాట. ఇది బిఫోర్ 1A 1B ఉండేటప్పుడు లిమిట్స్ కంటిన్యూటీ ఒకటి డెరివేటివ్స్ చాప్టర్ ఒకటి ఉండేది. సో ఇప్పుడు క్లబ్ అయిన తర్వాత కంబైన్ చేస్తారు కదా చాప్టర్స్. సో లిమిట్స్ అండ్ డెరివేటివ్స్ అనమాట ఈ చాప్టర్. సో ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ x to the power of 5 cos x by sin x plus cos x by tan x. ఇవి 2 సమ్స్. సో లిమిట్స్ అండ్ కంటిన్యూటీ ప్రాసెస్ వచ్చేటప్పటికి సొల్యూషన్ చూద్దాం. సొల్యూషన్ లెట్ h inverse x equal to x to the power of 5 cos x dash sin x minus x to the power of 5 cos x sin x whole to the power of dash by sin x whole square. మనకి sin x to the power of 5 cos x by sin x లిమిట్ అండ్ కంటిన్యూటీలో ఇచ్చిన క్వశ్చన్. దాన్ని మనం ఎలా కన్వర్ట్ చేసుకుంటామంటే h డాష్ x, దీన్ని మనం లిమిట్స్ అండ్ కంటిన్యూటీలో x to the power of 5 cos x dash sin x minus x to the power of 5 minus cos x sin x by sin whole square. అంటే ఇది sin by sin అనేది మనం డివైడింగ్ విత్ sin by sin అన్నమాట. సో ఇప్పుడు మనకి హోల్ స్క్వేర్ వస్తుంది. నెక్స్ట్ లిమిట్స్ అప్లై చేస్తే నెక్స్ట్ 5 లిమిట్ అప్లై చేస్తే ఇప్పుడు x to the power of 4 plus sin x to the power of 4 sin 5 x to the power of 4. దీనికి లిమిట్ అప్లై చేసాం మనం. sin x ఓకే. నెక్స్ట్ x to the power of 5 cos x అంటే sin dash అంటే cos x, sin dash అనగానే మనకి cos x cos dash వచ్చేటప్పటికి sin x వస్తుంది. సో లిమిట్స్ అప్లై చేసినప్పుడు సో మైనస్ ఆఫ్ x to the power of 5 cos x to the power of 5 cos x plus 5x to the power of 4 sin x plus 1. So sin x whole square x to the power of 5 cos x plus 5x to the power of 4 sin x plus 1 by sin x whole square. ఓకే, ఇది మనకి ఆన్సర్ అనేది ఈ విధంగా వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇది x to the power of 4 మల్టిప్లయింగ్ విత్ కదా sin x. ఇక్కడ మనకి ఇది sin x cos x sin square x minus cos square x అంటే ఇక్కడ sin square x వస్తుంది, ఇక్కడ cos square x వస్తుంది. మీ రెండు sin square x minus cos square x అంటే ఫార్ములా ఉంటుంది కదా, sin square x ప్లస్ cos square x అంటే 1 కదా, అది మనకి ఫార్ములా అప్లై చేస్తే 1 వచ్చింది. నెక్స్ట్ బై sin square x అనమాట. సో ఈ విధంగా మనం సమ్ అయితే సొల్యూషన్ చేసుకున్నాము. నెక్స్ట్ we use quotient rule on the function x plus cos x by tan x where whatever it is defined as wherever it is defined as defined h dash equal to x cos x dash tan minus x cos x tan x whole to the power of dash by tan x whole square సో ఇక్కడికి వచ్చేటప్పటికి 1 minus sin x tan x minus of x plus cos x secant square x by tan x whole square మనం ఇక్కడ చూసేటప్పటికి మనకి కాస్ డాష్ అంటే సైన్గా చేంజ్ అవుతుంది, tan
ఇంటూ మల్టిప్లయింగ్ విత్ ట్యాన్ అంటే ట్యాన్ డాష్ అంటే సీకెంట్ స్క్వేర్, ట్యాన్ డాష్ అంటే సీకెంట్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్గా మనకి చేంజ్ అవుతుంది లిమిట్ అప్లై చేస్తాం. ఓకే, డెరివేషన్ అప్లై చేసేటప్పుడు మనకి కాస్ ఉంటే సైన్గా, నెక్స్ట్ ట్యాన్ ఉంటే సీకెంట్గా చేంజ్ అవుతుంది అనమాట. మనం దాన్ని కూడా మెన్షన్ చేసుకుని మనం కంప్లీట్గా మనది ప్రాసెస్ స్టార్ట్ చేసేటప్పుడే కొంచెమైనా మనకి బిఫోర్గా మనం నేర్చుకుంటే మనకి ఈజీగా సమ్ అనేది సాల్వ్ చేయగలుగుతాం. నెక్స్ట్ లిమిట్ అప్లై చేస్తే లిమిట్ హెచ్ ఈక్వల్ టు 0 అంటే సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ కాస్ హెచ్ మైనస్ 1 బై హెచ్. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే లిమిట్ ఆఫ్ h to the power of 0 sin h by h cos x minus sin x ప్లస్ లిమిట్ ఆఫ్ అంటే లిమిట్ని మనం సపరేట్ చేసాం. లిమిట్ ఆఫ్ h ఈక్వల్ టు 0 సైన్ ఎక్స్ కాస్ h మైనస్ 1 బై h ప్లస్ లిమిట్ ఆఫ్ h మైనస్ 0 కాస్ ఎక్స్ కాస్ h మైనస్ 1 బై h. సో మనకి కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ ఇదంతా కూడా మనం సింప్లికేషన్ చేస్తే మనకి కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ ఇదంతా కూడా మనం సింప్లికేషన్ చేస్తే మనకి ఏం ఆన్సర్ వస్తుంది, కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ అనేది ఆన్సర్ అనేది వస్తుంది. కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ అనేది ఆన్సర్ అనేది వస్తుందన్నమాట. సో మనం దీన్ని ఇక్కడ వరకు చేసుకున్నాం కదా, చేసుకున్న తర్వాత మనం ఏం చేసామంటే స్ప్లిట్ చేసుకున్నాం అనమాట. దీన్ని ఇదంతా కూడా డివిజన్ అంతా కూడా మనం స్ప్లిట్ చేసుకుని ఇక్కడ వరకు ఒకటి అలా స్ప్లిట్ చేసుకుని మనం సింప్లికేషన్ అనేది ఫార్ములా అప్లై సైన్ ఎక్స్ బై అంటే h ఈక్వల్ టు 0 అయితే ఇదంతా 1 అయిపోతుంది. నెక్స్ట్ ఇది కూడా 1 అయిపోతుంది. సో కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ అంటే ఇదంతా కాస్ ఎక్స్గా ఇదంతా ఇక్కడ కాస్ ఎక్స్ ఒకటి ఉంటుంది, ఇక్కడ సైన్ ఎక్స్ అనేది సైన్ ఎక్స్ మాత్రమే మిగులుతుంది. సో ఇక్కడ కాస్ ఎక్స్ ఇక్కడ సైన్ ఎక్స్ ఉంటుంది. రిమైనింగ్ అంతా కూడా లిమిట్ అప్లై చేస్తే 0 అయిపోతుంది. కాబట్టి మనకు కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ అనేది ఆన్సర్గా మనం తీసుకోవచ్చు. సో లిమిట్స్ అండ్ కంటిన్యూటీలో ఈ సమ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను ఫస్ట్ ఇయర్ వాళ్ళది. ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సో కన్ఫ్యూషన్ వద్దు. మనకి సమ్స్ అయితే పేపర్ అయితే 1A 1B కంబైన్ చేసి ఒకే పేపరు, బట్ సమ్స్ వచ్చేటప్పటికి సేమ్ ప్రీవియస్ సిలబస్లో ఉండే సమ్స్ ఉన్నాయి కాబట్టి మీరేమీ వరి అవ్వాల్సిన అవసరం ఏం లేదు. సో ప్రాక్టీస్ చేసుకుని మీరు ఎగ్జామ్లో స్కోరింగ్ అనేది గెయిన్ చేసుకోవచ్చు. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.